యువ రైతు బోడపట్ల నవీన్ గారి వ్యవసాయం మీద అనుభవాలు. ఏమొడ్లు పోసినావు నవీన్? ఇవి నాయకొడ్లు. ఎన్ని రోజులు నాటేస్తావు? 25-26 రోజులు వేసుకుంటావు. ఎట్లా ఉంటుంది పంట ఇది? 26 రోజుల నుంచి పంట వేసుకుంటే పిలక శాతం కొంచెం ఎక్కువ వచ్చి పంట దిగుబడి అనేది కొంచెం ఎక్కువ ఓకే. వచ్చేసి 130 నుంచి 140 రోజుల కాల పరిమితి. ఎకరాకు ఎన్ని క్వింటాలు వస్తుంది పంట ఇది? 25 నుంచి 30. ఇదివరకు సాగు చేసినావా? ఇంతకుముందు చేసినావు కాబట్టి మళ్ళీ వానాకాలం అయితే మంచిగా వస్తుందని మీకేమన్నా అట్లా అనుభవంతో పోసిండ్రా వానాకాలం? ఓకే. మరి ఇంకొకటి, నువ్వు ఏమైనా టిల్లర్తోనే సాగుబడి చేస్తున్నావు? మరి టిల్లరు బాగా మంచిగా అనిపిస్తుందా మీకు? ట్రాక్టర్ మంచిగా అనిపిస్తుందా? టిల్లర్ అంటే కొంచెం రిస్క్ పని. ట్రాక్టర్ అయితే రిస్క్ లేకుండా ఈజీగా అయిపోతుంది, కానీ ట్రాక్టర్ కంటే టిల్లర్ ట్రాక్టరు రిస్క్, కానీ టిల్లర్ రిస్క్ ఉన్నా కానీ చాలా వర్క్ మంచిగా ఉంటుంది, నీట్గా ఉంటుంది. పొలాలు కూడా ఇంకా ఎత్తొంపులు కాకుండా దిగబడకుండా ఉంటాయని. వేరే వ్యవస్థ డబ్బున కూరుకోవడం నుంచి నారకి టిల్లర్ పడుతుంది. నారుకి ఏమన్నా మందు వేసావా నవీను? యూరియా కూడా ఇంకా యూరియా మాత్రం వేసినావు. అడుగు మందు ఏమన్నా పోసుకున్నావా? మట్టి ఏం లేదు, మట్టి లేదు. మట్టి లేదు. మా రైతు మంచి కష్టపడే తత్వం ఉన్న రైతు. కష్టపడితే ఏది లేదు రాదని ఏమీ లేదు, కష్టపడాలి. ఉంటేనే ఉంటే రాదు ఏది. కాబట్టి రైతు మాటలతోని టిల్లర్ అయినా, ట్రాక్టర్ అయితే లోతు ఎక్కువ దిగబడుతుంది అంటున్నాడు. టిల్లర్ అయితే మామూలుగా ఉండి సౌట పొలాలలో తొందరగా వర్షాన్ని కుదురుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ గమనించి నవీన్ గారిని ఫాలో కావాల్సిందిగా మా యొక్క మనవి.